మీ అందరికీ తెలుసు లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాలు, వివిధ సేవా రంగాల్లో పనిచేసిన వారికి ఇచ్చేటువంటి పురస్కారాలు ప్రతి సంవత్సరం నవంబర్ 24వ తేదీ నా పుట్టినరోజున అనౌన్స్ చేసి జనవరి 18 స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, సుప్రసిద్ధ హిందీ కవి హరివంశరాయ బచ్చన్ గారుల యొక్క వర్ధంతి అయినటువంటి జనవరి 18వ తేదీన గత 20 సంవత్సరాలుగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ఈ నెల 22, 23, 24 తేదీలో ఖతార్ దోహా దేశంలో ఖతార్లో జరిగేటువంటి 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొంటున్న కారణంగా ఈరోజు ముందుగానే ఈ ప్రయత్నం చేయడానికి ముందు వచ్చాం. లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం కింద 2 లక్షల రూపాయల నగదు పురస్కారం, లోక కవికి లోకనాయక్ పురస్కారం, లోక కవికి లోకనాయక్ పురస్కారం, అందశ్రీ మన కాలపు మహామనీషి వాల్మీకి గురించి చాలామంది విన్నారు. అక్షర జ్ఞానం లేని రత్నాకుడు అనే ఒక పోయేవాడు సంస్కృతంలో రామాయణ మహాకావ్యాన్ని రచించి వాల్మీకి అయ్యాడని చదువుకున్నాం. మన కాలపు వాల్మీకి అందశ్రీ పాండిత్యం పండితుల కుటుంబాల్లో, ప్రతిభా పెట్టుదల కుటుంబాల్లో మాత్రమే పుట్టదు అని నిరూపించాడు. అసలు పేరు అందే ఎల్లయ్య. 1961 జూలై 18వ తేదీన వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేపర్తి గ్రామంలో జన్మించారు. పశువుల కాపరి అందే ఎల్లయ్య 10 సంవత్సరాలు కూలీగా, 22 ఏళ్ళు తాపీ మేస్త్రిగా పనిచేశారు. చదువుకోలేదు, అక్షర జ్ఞానం రాదు, చదవటం రాదు. హైదరాబాద్ వచ్చి 5 ఏళ్ల పాటు కాలినడకనే నగరంలో తిరిగాడు. భార్య మెడలోని తాళిబొట్టు కూడా అమ్ముకోవాల్సిన దుర్భర పరిస్థితులు, తినటానికి ₹1 లేక ఆకలితో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అప్పుడే ఆయన నుంచి కవి పుట్టుకొచ్చాడు. జీవించాలనే తలంపుంటే అన్ని నేపథ్య జీవితం, అందుకే అందశ్రీ నిలువెత్తు నిదర్శనం. నిజామాబాద్లోని శృంగేరి మఠంలో శంకర మహారాజ్ అందశ్రీ అని పేరు పెట్టి వెన్నుతట్టి ప్రోత్సహించాడు. మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, మత్తుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు, ఎడవన్నడో గాని కంటికే కనరాడు అంటూ మనిషితనం కోసం తప్పించాడు. నేల మీద ఉండాలనుకునే మట్టి మనిషి, కానీ నేల మీద ఉన్న ప్రతి అద్భుతం అతన్ని తాకుతుంది. జెండర్ క్వాలిటీ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఆయన ఎన్నో దశాబ్దాల కిందటే నేనే ఒక స్త్రీ అయితే అని ఆలోచించి నేను నీకు బానిసనా అంటూ గొప్ప రచనలు చేశాడు. తన గూటిలో ఉంటే అదే దాని ప్రపంచం, అది రెక్క విప్పి ఆకాశంలోకి ఎగిరితే ప్రపంచం మొత్తం దానిదే. అలాగే అందే ఎల్లయ్యది మాత్రమే తెలంగాణ, అందశ్రీది ఈ ప్రపంచం మొత్తం. యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ worked for the construction of alumni building at Sri Venkateswara Medical College, Tirupati, where he has studied medicine. Golden Nandi Award. He acted in English, Kannada and Telugu movies. Golden Nandi Award and Sarojini Devi Award for National Integration were presented by State of Andhra Pradesh for his movie Chandrahas. 2001, Honorable previous Prime Minister P.V. Narasimha Rao presented the Overseas Indian Citizenship Award. USA President Biden presented the Lifetime Achievement Award in January 2023. He became famous as a producer, director, writer and actor in Telugu cinema industry and lifetime member of all those associations. అమెరికాలో ఉన్నటువంటి నాట అమెరికన్ తెలుగు అసోసియేషన్, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్, తెలంగాణ తెలుగు అసోసియేషన్, టాటా ఈ సంస్థలకి కూడా ఆయన ముఖ్యమైనటువంటి ప్యాటర్న్గా ఉన్నాడు. హర్నాథ్ పోలిచెల్లా యాక్టెడ్ అండ్ ప్రొడ్యూసర్ అప్ టు 18 మూవీస్ ఇన్ కన్నడ, తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్. అయితే ఈయన తీసినటువంటి 20 చిత్రాలు ఎందుకు తీశాడు, ఒక వైద్యుడు ఈ సినిమాలు ఎందుకు తీశాడు అంటే, వైద్య వృత్తే కాకుండా సమాజంలో ఉన్న రుగ్మతలు కూడా మనం రూపుమాపనేటువంటి వైద్యుడిగా పనిచేయాలని సినిమాలు తీశాడు. అంటే సామాజిక సమస్యలను మాత్రమే తీసుకుని తీరిక లేకుండా అద్భుతమైనటువంటి వైద్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ సమాజ రుగ్మత కూడా తీర్చిదిద్దాలని ఈ సామాజిక సమస్యలను తీసుకుని సినిమాల్లో నటించాడు, సినిమాలకు దర్శకత్వం వహించాడు, సినిమాలు నిర్మించాడు. వీరికి కూడా ఆ రోజున జీవన సాఫల్య పురస్కారం కింద ₹1,00,000 నగదు పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ కూడా వచ్చి మా లోక్ నాయక్ ఫౌండేషన్ ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అయితే మీ అందరికీ తెలుసు, మా బాబాయ్ గారు
నా కుడి భుజం వెంకటలక్ష్మీ నరసింహరావు ఏబిఎల్ అంటారు ఈయన మా యొక్క లోక్నాయక్ ఫౌండేషన్లో ఒక ట్రస్టీగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిపుర రాజ్యపాలకులు గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి గారు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము గత 20 సంవత్సరాలుగా నడిపే 21వ సంవత్సరం. గత సంవత్సరం ఎన్టీ రామారావు గారి 28వ పుణ్యతిథి వర్ధంతి అక్కినేని నాగేశ్వర శత జయంతి ఉత్సవాలను ప్రారంభించాం. డాక్టర్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ సంవత్సరం ఎన్టీ రామారావు గారి 29వ పుణ్యతిథి అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం కలిపి చేస్తున్నాం. దీనికి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ముఖ్య అతిథిగా, సుప్రసిద్ధ సినీ నటులు బ్రహ్మానందం గారు, సుప్రసిద్ధ నిర్మాత చలసాని అశ్వినిదత్ గారు, సుప్రసిద్ధ నిర్మాత దర్శకుడు వైవిఎస్ చౌదరి. అశ్వినిదత్ గారు రామారావు గారి యొక్క వేషభాషలను మార్చేసేసి ఒక యువకుడిగా చూపించి విజయవాడ నుంచి వాలేశ్వరం అనేటువంటి యాక్సిడెంట్ని తీసుకెళ్లి రామారావు గారి ఆహారాన్ని మార్చేసి రామారావు స్టెప్పులు వేయించడానికి ఆద్యుడిగా చలసాని అశ్వినిదత్ మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా నాకు తెలిసి ఎన్టీ రామారావుకి పరమ భక్తుడైనటువంటి నిర్మాత దర్శకుడు వైవిఎస్ చౌదరి అందరికీ తెలిస్తే వారు కూడా వస్తున్నారు.